జై శ్రీరామ్ అండి. అందరికీ జై శ్రీమన్నారాయణ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ తిరుపతయ్య అన్నయ్య వదినమ్మల తరపున మన కోటి గోటి తలంబరాలు గ్రూపులో సభ్యులందరికీ, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నయ్యలకి, పెద్దవారైతే అన్నయ్యలు, చిన్నవాళ్ళైతే తమ్ముళ్ళు, అందరికీ మన అన్నయ్య వదినమ్మల తరపున భగినీ హస్త భోజన శుభాకాంక్షలండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమః. ముందుగా మన గ్రూపులో అక్క చెల్లెల తరపున మా తిరుపతి అన్నయ్య గారికి మా అందరి తరపున భగినీ హస్త భోజన శుభాకాంక్షలండి. అన్నయ్య మీకు మీరు వదిన గారు ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ రామయ్యని కోరుకుంటున్నానండి. నేను మన గ్రూప్లో సభ్యులందరం అక్కలం చెల్లెళ్ళు, దేవుడిచ్చిన అన్నయ్య మీరు మాకు. ఎందుకంటే నాకైతే నిజంగానే అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు. మేము ముగ్గురు అక్క చెల్లెలు. అట్లాగే నాలాగా చాలామంది ఉంటారు. మీరే మాకు అన్నయ్య తమ్ముడు. దూరానున్నా కానీ పిలిచి మేమైతే రావాలనుకుంటే రావచ్చు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తారు మీరు మా ఇంటికి, మేము మీ ఇంటికి. కానీ ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా తరపున అందరు చెల్లెళ్ళు అక్కలు మీకు భగినీ హస్త భోజన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నయ్య. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు ప్రోత్సహించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య. మా అందరి తరపున అన్నయ్య మీకు భగినీ హస్త భోజన శుభాకాంక్షలు అన్నయ్య. మీ దీవెనలు, వదినమ్మ గారి దీవెనలు అక్కలకి చెల్లెళ్ళకి మా అందరి మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య. ఏంటంటే దీపావళి అయిన 5వ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఎప్పటి నుంచో ఉంది ఈ కార్యక్రమం. కానీ ఇప్పుడు కొంచెం కొత్తగా అందరూ పాతవి కూడా కొంతమంది జరుపుకుంటున్నారు, చేస్తున్నారు. కొంతమంది అయితే వదిలేస్తున్నారు. ఎక్కడుందన్న ఇప్పుడు ఐకమత్యం అనేది లేదు. ఎక్కడ చూసినా అంతా బ్లడ్ రిలేషన్స్ తక్కువైపోయింది. ఓన్లీ క్యాష్ రిలేషన్స్ ఎక్కువైపోయింది. అంటే చూస్తున్నాం కాబట్టి అన్నాం. అన్ని చోట్ల అందరూ అని కాదు, కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా అవి జరుపుకుంటున్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఐకమత్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలుసుకుంటారని ఇలాంటివి పెట్టారు పాతవాళ్ళు, పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న రోజులను బట్టి ఎవరెవరు బిజీ షెడ్యూళ్ళు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సిచ్యువేషన్లు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఉంటున్నారు. మాకైతే ఎవరూ లేరు. మాకు తిరుపతి అన్నయ్య మా అన్నయ్య అనుకొని మేము చిన్న వీడియో చెప్తున్నాము. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అన్నయ్యకి సపోర్ట్ చేయండి. యముడు వాళ్ళ చెల్లెలు అయినా యమున అనే ఆమె వాళ్ళ చెల్లెలంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారంట యముడు. మామూలుగా అయితే యముడిని ఎప్పుడు మనం పూజలు చేయము. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు మాత్రం తప్పకుండా ఆయనకి భగిని అంటే సోదరి. నాకు తెలిసి అయితే అట్లా యముడికైతే పూజ ఎవరు చేయటం నేను చూడలేదండి, అందుకని చెప్తున్నాను. ఈ పండుగను మాత్రం అందరూ తప్పకుండా జరుపుకుంటున్నారు. ఇదివరకు కొంచెం మంది, ఇప్పుడు బాగా అందరూ కూడా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఇలాంటి మంచి విషయాలు తెలుసుకొని చేసుకోవటం, ఐకమత్యంగా ఉండటం మంచిదేనండి. అందరూ అక్కా చెల్లెలు, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు కూడా ఉన్నారు, కానీ అవసరానికి తగ్గట్టుగానే ఉంటారండి. ఎవరు నాతో అయితే అవసరం ఉన్నంత వరకు ఎవరైనా నాతో మాత్రం నేను అందరూ మన వాళ్ళని నేనైతే అలా అనుకుంటానండి. నాకు కొంచెమే తెలుసు, అదే చెప్తున్నాను. అక్కా చెల్లి